శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది అస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 అంటే కొత్త సంవత్సరంలోనండి 15 రోజుల పాటు ఎలా ఉండబోతోంది 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 వరకు కూడా 15 రోజుల పాటు అసలు గ్రహాల యొక్క ప్రభావం, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతు సింహరాశిలో ఉండడము సంచారం చేస్తుంటాడు ఆయన. అలాగే రవి బుధ కుజ శుక్రులు కూడా మీకు ధనుసు రాశిలో ఉంటారండి వాళ్ళు. అలాగే 13వ తారీఖున శుక్రుడు మకర రాశిలోను, 14వ తారీఖున అంటే 14th జనవరిలో రవి కూడా మకర రాశిలోకి వస్తున్నాడు. అంటే 16, 17 తారీఖులో కుజ శుక్రులు కూడా వస్తారు. బట్ మనకి ఇప్పుడు 15 తారీఖు వరకు చెప్పుకుంటాం కాబట్టి రవితో కలిసిన శుక్రుడు కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తారు. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉంటారండి వీళ్ళు. సో వీళ్ళ వలన వాడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఎందుకంటే మీ రవి బుధులే ద్వితీయ భావంలో ఉండి గురుదృష్టి అంటే ఫైనాన్స్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు. మీ జాతకంలో కూడా చూసుకోండి, ద్వితీయ భావంలో రవి బుధులు ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉంటారు. అంటే ఆడిటర్స్ గాను, సిఏ, ఐసీడబ్ల్యూ అంటారు కదా, సిఎంఏ, వాటిలో మీరు బాగా డెవలప్ అవ్వడము చాలా అవకాశాలు ఉన్నాయండి. ఆ రవి బుధుల వలన కూడా మీకు కొంతమందికి డాక్టర్స్ వృత్తిలో రవి బుధ కుజుక్కులు ఉన్నారు అక్కడ. డాక్టర్స్ వృత్తిలో బాగా రాణించడానికి, భూములు కొనుక్కోవడానికి, మీకు ధనప్రాప్తి కలగడానికి, ఎక్కువ సెకండ్ భావం కదా, ధనప్రాప్తి కలగడానికి, ఎక్కువగా మాట్లాడే శక్తి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మీ ద్వితీయ భావం వలన కొంతమంది ఇంజనీర్స్ గాను, రసాయన శాస్త్రంలో పండితులు గాను, మ్యాథమెటిషియన్ గాను, అలాగే ఇంకా చెప్పాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ వల్ల గాను బాగా ఉంటుంది. ఇంకా ఎక్కువ పాటలు పాడతారండి, సింగింగ్ బాగుంటుంది, మీకు యాంకరింగ్ వృత్తిలో బాగుంటారు. మీ కళారంగంలో బహుశా మీరు పాటలు పాడడం రీచి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు 13వ తారీఖు నుంచి షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉన్నాయండి, ధైర్యం ఎక్కువ ఉంటుంది, మీ తోబుట్టువుల్ని బాగా కలుస్తుంటారు, ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. అలాగే కొత్త ఐడియాలు, మంచి ఐడియాలు వస్తుంటాయి, దాన్ని నలుగురికి షేర్ చేస్తారు, బాగా డెవలప్ అవుతారు. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి. ధైర్యంగా ముందుకెళ్ళడం అనేది 14వ తారీఖున జరగబోతుంది. ఒక విధంగా చాలా మంచి రోజులని చెప్పచ్చు. అంతేకాకుండా వాహనాలు కానీ అయితే తీర్థయాత్రలు కానీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కదండి, చదువు విషయంలో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకని విదేశాలు వెళ్తాము? రాహు చతుర్థ భావంలో ఉండడం వల్ల రాహువే ఖచ్చితంగా మీ జాతకంలో ఆయన బాహువులు ఎక్కించుకొని విదేశాలు తిప్పుతారు. అలాగే మీకు ఆభరణ ప్రాప్తి కలిగిస్తుంటాడు. కాకపోతే తల్లిగారికి కానీ అయితే మీ ఆభరణ కాదు, వాహనాలు కొనుక్కునేటప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. రైతులకు కూడా అంత మంచి ఫలితాలు ఇవ్వడం. కానీ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయండి, మీకు శని ప్రభావం టెన్షన్స్ ఉంటాయి, ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న పదవులు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. శని పంచమంలో ఉంటే రాజకీయ రంగంలో పదవులు ఇస్తాడు కానీ ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఏదైనా శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు తక్కువ ఉంటాయి. దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోతుంటుంది సార్, ఇప్పుడు జరగడానికి అవకాశం ఉంది. కానీ మీ భార్యాభర్తల విషయంలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీకు లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు కేసు సంబంధించిన వాటిలో మీకు అనుకూలవంతమైన తీర్పులు రావడానికి మాత్రం అవకాశం ఉంది. మీకు విదేశాల నుంచి బహుశా డబ్బు రావడమో, సడన్ గెయిన్స్ ఉండడమో, యాన్సిస్టల్ ప్రాపర్టీస్ ఉండడం జరుగుతుంది. అవకాశం ఉంటారు, మీకు ధైర్యంగా ఉంటారు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుందండి. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి చదువు రీత్యా, షూటింగ్ల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా డెఫినెట్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. తీర్థయాత్ర కూడా చేస్తారు. ఏదైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి అనుకూలవంతమైన కాలము అని చెప్పచ్చండి. మీకు ప్రమోషన్స్ రావడము, అంతేకాకుండా మీకు ప్రమోషన్స్ వల్ల ధనప్రాప్తి కలగడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా వాళ్ళ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా సూర్యభగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాలండి. చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ధనప్రాప్తి కలగడం కాకుండా ప్రమోషన్స్, ఉద్యోగంలో భద్రత, ఇవన్నీ మిమ్మల్ని కర్మస్థానం కాబట్టి మీకు బాగా కాపాడతాడైనా. అదే రోజున 14వ తారీఖున కూడా
అయ్యప్ప స్వామి వారి యొక్క జ్యోతి దర్శనం ఉంది కాబట్టి స్వామివారి యొక్క దీవెనలు తీసుకోవడం వల్ల, అంటే ఓ పక్కన సూర్య భగవానుడు, ఓ పక్కనేమో అయ్యప్ప స్వామి వారు దర్శనం చేసుకోవడం వలన, వాళ్ళకి ఆశీస్సులు తీసుకోవడం వలన సర్వ శుభాలు కలిగి తీరుతాయి. దానికంటే ముందు చిన్న ఏంటంటే, నేను మీ వాడ్రే వదినారాయణ శర్మ, నేను CMA కూడా చేశాను. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ 1999లో అయిపోయిందండి ఫస్ట్ బ్యాచ్. సరే, అది కాకుండా నాకు 35 ఏళ్ళు కూడా కొంచెం కొద్దిగా అనుభవం ఉంది ఫైనాన్స్తో పాటు. సరే, అది పక్కన పెడితే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే సరిపోతుందండి. మీ జాతకాల్లో పెళ్ళిళ్ళు కాకపోయినా, కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఏమో చిల్డ్రన్, అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా. సో వాటి గురించి పరిష్కార మార్గాలు కానీ జాతకాలు తెలుసుకోవాలన్నా, మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంతమంది ఉంటుంది, కొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళడానికి వాళ్ళు ఉంటారు, తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కొంతమంది ఏమో మెడిసిన్, స్టెప్ 3 అని ఉంటారు కదా. సో మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, ఫారిన్ కంట్రీస్ యోగం ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా నేను చెప్పగలనండి. కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను. కొద్దిపాటి అంటే 35 years అని, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే. కొద్దిపాటి నాలెడ్జ్ ప్రకారం చెప్పగలను. సో మీకు కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589 కాల్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇలా షూటింగ్లో ఉన్న జాతకాలు చెప్తూ ఉండడం వలన కొంతమందికి నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు ఏమనుకోకండి, తప్పకుండా నేను మీ వాట్సాప్ మెసేజ్ చూస్తాను. అయితే మీకు ఫోన్ చేసినా కూడా మళ్ళీ రెస్పాండ్ అవుతాను, డౌట్ లేదు. అంతేకాదండి, ఒక్క జాతకాలే కాదు, మనం మంచి ముహూర్తాలు కూడా పెడుతుంటాం. వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలా మంచి వాటికి ముహూర్తాలు ఉంటాయి కదా. సినిమా, కొంతమంది సినిమా టెలివిజన్స్లో ముహూర్తాలు, రిలీజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో కూడా నేను కొద్దిగా తెలిసిన వాడినే, మీకేం కావాలన్నా సరే మీరు కన్సల్ట్ చేసినా, మేము ఫోన్ చేసినా తప్పకుండా మనం చెప్పెడదాం. అంతేకాకుండా వాస్తు సలహాలు కూడా మీరు అడగచ్చండి. వాస్తులో కూడా నేను దీంట్లో కూడా స్టడీ చేసి ఉన్నాను, కొద్దిగా అనుభవం ఉంది. సరేనండి, ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం అన్ని రాశుల వారు. అంటే అన్ని రాశుల వారు అంటే అర్థం అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందండి మన మీద, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు రాహు వలన, కేతువు వలన, అలాగే శనీశ్వరుడు వలన, కొన్ని గ్రహాల వలన, కుజుడు వలన మనకి దోషాలు అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుంటాయి. అలా చెప్పి అందరికీ నిజంగా దోషాలు మనకు వస్తాయా అని కాదు. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా, అంతర్దశల రీత్యా ప్రభావం ఉంటుంది. అది మంచి దశలు జరుగుతుంటే గోచార ప్రభావం తక్కువగా ఉంటుంది. ఏదైనా గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి రాహు సంబంధించిన మాత్రము ఖచ్చితంగా మీరు కాళహస్తిలో పూజ చేయించుకోవాలండి. అంతేకాకుండా మీ జాతకాల్లో కూడా నీచ స్థితిలో రాహు ఉన్న, కేతు ఉన్నా కూడా కాళహస్తిలో పూజ చేయించుకోవడము, అలాగే స్వామివారిని, శివుడిని, పార్వతమ్మని దర్శనం చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. సరే, అదే చేయలేకపోయినా మన ఊళ్ళోనే, మన ఇంట్లో అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడము, లలిత సహస్రనామాలు చేసుకోవడం అదొకటి. టెంపుల్స్కి వెళ్ళి కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు రాహు సంబంధించిన పూజలు, కేతు సంబంధించిన పూజలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు చాలా కొన్ని రాశులు మాత్రం అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళు నడిచిన ప్రభావాలు మీకు తెలియదు కాదు. సో ఆ శని యొక్క దోషాలు కూడా పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మనం శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. కొంతమంది ఏళ్ళు నడిచిన ప్రభావం జరుగుతున్న వాళ్ళు, కొంతమందికి మీరు జపాలు కూడా చేయించుకుంటే మంచిది. అది మీ ఇష్టం, చెప్పడం మాత్రం చెప్తుంటాను. అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం కూడా తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, స్వామివారికి తులసి మాలలు సమర్పించడము, శివాభిషేకాలు చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారికి దర్శనాల వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని ఎప్పుడూ పూజించాలండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, అలాగే కామాఖ్య అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు అవ్వచ్చు, అలాగే మీ ఇష్టం, మీ అమ్మవారు, మీ గ్రామదేవత కావచ్చు, ఎలాగైనా సరే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ 12 రాశి వారి కూడా మీకు తోచినట్టుగానే మంచి పూజలు చేసుకోండి. గ్రహాల యొక్క ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.